హలో ఫ్రెండ్స్, డబుల్ స్మార్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఆలీ గురించి మాట్లాడుకోవాలి. ఆలీ కామెడీ నాకు చాలా ఇష్టం చాలా సినిమాల్లో. కానీ ఈ సినిమాలో అదే పెద్ద దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం పూరి గారి సినిమాలో కామెడీ నచ్చకపోవడం, ఫస్ట్ టైం ఆలీ గారి కామెడీ ఇరిటేట్ తెప్పించడం. ఎందుకు పెట్టారా బాబు ఈ దరిద్రం అనిపిస్తుంది. సినిమా బాగుందిరా, కొద్దిగా చూద్దారా అన్న మూమెంట్లో మళ్ళీ ఆ దరిద్రం రావడం, విసుగు పుట్టేయడం నిజంగా భయ్య చిరాకు వచ్చేసింది. థియేటర్లో ఈ సీన్స్ వచ్చినప్పుడు మీరు తిట్టుకోకపోతే నన్ను అడగండి. అండ్ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ స్మార్ట్ శంకర్ ఏదైతే ఉందో మనం ఇలా తింటాం, ఈ డబుల్ స్మార్ట్ ఏదైతే ఉందో ఇలా తింటాం అనమాట. అంటే స్టోరీ ఒకటే, దాన్ని మనకి తిప్పి తిప్పి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. మన పిట్బుల్ ఉంటాడు విలన్, తనకేం చేస్తానంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అని తను కొన్ని రోజులు చచ్చిపోతారు అనమాట. నేను చచ్చిపోయినా కానీ నేను బతికే ఉండాలి, నా మెమరీస్ అలాగే ఉండాలని చెప్పి బాగా రీసెర్చ్ చేయగా ఒక సైంటిస్ట్ వస్తాడు. ఏం చెప్తారంటే మీరు చచ్చినా కానీ మీ మెమరీస్ కాపాడవచ్చు, మీ మెమరీస్ వేరే బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసి వాటిని బతికించి మళ్ళీ ఆ తర్వాత ఇంకో బ్రెయిన్, ఈ విధంగా మీరు సజీవంగా ఉండొచ్చు అని చెప్తారు అనమాట. మనోడు కొన్ని గోల్స్ ఉంటాయి అనమాట. సౌత్ ఇండియాకి ఈ నార్త్ ఇండియాకి గొడవ పెట్టాలి, తన వెపన్స్ అమ్ముకోవాలి, తన డ్రగ్స్ అమ్ముకోవాలి, ఇంకా 100 సంవత్సరాలు నేను బతకాలి అనేటటువంటి గోల్తో అంతే. ఇంకా ఆ టైంలో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ వాళ్ళకి మెమరీస్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంటే అందరూ కూడా చచ్చిపోతారు అనమాట. ఇంకా ఎవడ్రా నాకున్న దిక్కు అంటే అప్పటికే పార్ట్ 1కి కనెక్ట్ అయింది అనమాట. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మనోడు ఆల్రెడీ మెమరీ చేంజ్ చేసుకుంటూ వెనక యూఎస్బి చిప్పి పెట్టుకుంటున్నటువంటి ఈడియట్ ఒకడు ఉన్నాడు. వాడి బ్రెయిన్లోకి అయితే ఈజీగా నీ మెమరీస్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి తెలిసిద్ది అనమాట. ఇక వాడి కోసం రీసెర్చ్. ఇక్కడ దాకా సినిమా అయితే ఓకే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అసలు షురు అనమాట. మన హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ అమ్మ పోచమని మన పిట్బుల్ గారు చంపేసింది అనమాట. వాడిని చంపాలని చెప్పి వీడు తిరుగుతూ ఉంటాడు. నాకు అర్థం కాదు ఏంటంటే పార్ట్ 1కి కంటిన్యూగా ఇది పార్ట్ 1లో అంటే మనోడు చిన్నప్పుడే కదా చంపింది, అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కదా, మరి పార్ట్ 1లో ఈ పిట్బుల్ ఎక్కడికి పోయిండు, ఈ రివెంజ్ ఎక్కడ పోయింది అనేటటువంటిది అర్థం కాదు. పార్ట్ 2కి వచ్చేసరికి పిట్బుల్ గుర్తొచ్చిందా, తన అమ్మ గుర్తొచ్చింది, తన రివెంజ్ గుర్తొచ్చిందా, లేదా పార్ట్ 1కి దీనికి సంబంధం లేదు అనేటటువంటి హింట్ ఇచ్చిన సరిపోయింది. ఇదైతే ఈ సినిమాలో ఉన్నటువంటి మేజర్ బొక్క అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది మన రామ్ ఎనర్జీ. అబ్బాబ్బాబ్బా డాన్స్లైనా ఆ స్లాంగ్ అయినా ఎనర్జీస్ అయితే గుండు గులాబ్ జామ్ అవుతుంది అని చెప్పి గుంజుకొని వెళ్ళిండు. తన ఎనర్జీని ఏ హీరో కూడా మ్యాచ్ అయ్యాడు. పూరి ఎనర్జీని మించిన ఎనర్జీ మన రామ్ పోతినేందనమాట. హీరోయిన్ సాంగ్స్ చూసి ట్రైలర్ చూసి ఏమో అనుకోలే కానీ పర్లేదు భయ్య. స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్స్, స్టన్నింగ్ యాక్షన్ సీన్స్ అనమాట. అండ్ చాలా యాక్షన్ సీన్స్ తనే కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ లో కూడా డాన్స్ అయితే తను ఇరగదీసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇంకా కామెడీ అయితే వరస్ట్ అని చెప్పుకోవచ్చు సినిమాలో. యాక్షన్ సీన్స్ అవే రకంగా ఉంటాయి అనమాట. లైక్ మీరు పార్ట్ 1లో ఏదైతే చూసారో ఇందులో కూడా అదే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సాంగ్స్ ఓకే మనం విన్నాం కదా ఆల్రెడీ, అవే సాంగ్స్. కాకపోతే పార్ట్ 1లో ఉన్నటువంటి సాంగ్స్ అయితే ఇందులో లేవు అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో కొద్దిగా డీసెంట్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో కొద్దిగా మధ్యలో ఇంట్రెస్ట్ వస్తుంది, క్లైమాక్స్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టెడ్ అనమాట. మనం అనుకున్నదే జరిగిద్ది. ఇంకా పిట్బుల్ గారిని చంపటం, ఆ తర్వాత వాడు సామ్రాజ్యాన్ని నాశనం చేయడం, ఇదే జరిగిద్ది అనమాట. ఇంక ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో ఏమీ లేదు. ఒక్క మాట అయితే క్లారిటీగా క్లుప్తంగా చెప్పగలుగుతున్నాను. పార్ట్ 1నే తిప్పి చూపించిండు. కాకపోతే 2-3 మేజర్ క్యారెక్టర్స్ పెట్టిండు అనమాట. పార్ట్ 1లో హీరోకి హీరోయిన్ మెమరీస్ గుర్తొచ్చి బాధపడతారు. ఇందులో చూసుకున్నట్టయితే వాళ్ళ అమ్మ మెమరీస్ గుర్తొచ్చి బాధపడతారు అనమాట. పార్ట్ 1లో ఒక పోలీస్ మెమరీ మన హీరోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇందులో చూసుకున్నట్టయితే విలన్ మెమరీ హీరోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవే 2-3 చేంజెస్ తప్ప ఆ సినిమానే తిప్పి చూపించాడు. బాగలేదు బాగుంది అని చెప్పి నేనైతే అన్నా. ఇది బాగలేదు అంటే పార్ట్ 1 బాగలేదనే కా, మరి పార్ట్ 1 నాకు నచ్చింది, ఇది బాగలేదని ఎలా అంటాను అనుకోమాకంటే దయచేసి వెళ్ళండి, ఒకసారి పార్ట్ 1 చూడండి, ఆ తర్వాత పార్ట్ 2 చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రివ్యూ అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకున్నాను. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం రివ్యూ అర్థం చేసుకునే వాళ్ళకైతే ఈ సినిమా రివ్యూ అర్థమైంది. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసింది. ఉంటాయి. నమస్కారం.